కస్టడీలో ఉన్న తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా పోలీసులు జరుపుతారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన బెయిల్ పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ బెయిల్ పిటిషన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు, తిరస్కరించవచ్చు. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా కనుక చూస్తే సో ఇలాంటి సంఘటన ఇప్పటివరకు జరగలేదు. మాదక ద్రవ్యాల కేసుల్లో కావచ్చు, లేదా హిట్ అండ్ రన్ కేసుల్లో కావచ్చు, ఇంకా డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులో కావచ్చు, రకరకాల ఇష్యూస్లో, స్కామ్స్లో అనేక మంది సినీ ప్రముఖులు జైలుకు వెళ్ళారు. కానీ ఒక సినిమా ప్రమోషన్ కోసం, ఒక సినిమా చూడడం కోసం వచ్చినటువంటి సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో జైలుకు వెళుతున్న ఏకైక నటుడిగా మనం అల్లు అర్జున్ని చూడొచ్చు. సో మనం విజువల్స్లో చూడొచ్చు, అల్లు అర్జున్ని పోలీసులు తీసుకెళ్తున్నారు. సో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అడ్వకేట్ మీడియాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం ఆయన ఏమంటున్నారు. కల్పబుల్ హోమిసైడ్ 118/1 అలాగే 105 ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ 118/1 చెప్పారు కదా, దాంట్లో కంపల్సరీ నాన్ వేలబుల్ ఉన్నది. సో ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో హీరో గారికి నాలెడ్జ్ ఉందని కూడా మెన్షన్ చేయడం, ఎందుకంటే గతంలో ఒక 5 సిటీలో మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో బౌన్సర్స్ కూడా ఉద్దేశపూర్వకంగా నెట్టారు. సో ఇప్పుడే కోర్టులో చూస్తున్నాం మీరు వచ్చిన వాతావరణం ఎట్లున్నదో అని చెప్పి చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు కూడా వాదనలు విని రిమాండ్ పంపడం జరిగింది. ఇంకా వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది ప్రస్తుతానికి అయితే మేము అల్లు అర్జున్ దగ్గర ఉన్నాం, అల్లు అర్జున్ అని పంపించారు. ఇది అసలు What do you have to say about the remand? It is constitutional. Srikanth, I am advocate. It's a constitutional one. Why? Because in culpable homicide, it is not non-bailable. So it's not bailable. It's a non-bailable offence. So on that grounds, the judge rejected his remand. So is he only? The judge accepted his remand. Okay. Is he the only one taken into custody, or are there any other security guard and all? For our knowledge, Allu Arjun is only appear. So he should only taken to the Sections that happened. 118/1, 105 and read with 3/5 of BNS. ఆర్గ్యుమెంట్స్ పీపీ గారు డిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగాయి. సో అక్కడ ఉన్నటువంటి అపోజిట్ కౌన్సిల్ కూడా గతంలో ఇన్సిడెంట్ జరిగాయన్న దాని మీద వారు కొన్ని చూపెట్టడం జరిగింది. షారుఖ్ ఖాన్ గారిది ఇట్లనే అయింది, అలాగే ఉత్తరప్రదేశ్ లో ఒక ఆశ్రమంలో ఇన్సిడెంట్ ఇట్లా అయింది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ బెయిలబుల్ కి యాక్సెప్ట్ అవుతాయని పీపీ గారు వాదించడం జరిగింది. రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఉండే. సో హీరో గారికి నాలెడ్జ్ ఉంది దీని మీద, ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్తే చాలా మంది వస్తారు అనే నాలెడ్జ్ ఉంది. అయినా సరే వాళ్ళు రోడ్ షో త్రూ వచ్చారు. ఏమంటారు, సినిమా వాచ్ చేయడానికి ప్రతి అతనికి రైట్ ఉంది. కానీ అతను రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఇన్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. రోడ్ షో తో రావడం వల్ల పబ్లిక్ గ్యాదర్ అయినారు, కెపాసిటీ మించి రావడం జరిగింది. ఈ రోజు కోర్టులోనే చూస్తున్నాం అతని వాల్యూ ఏంటి, ఇంతమంది వచ్చారని చెప్పారు కదా. సో ఇదే ఒక నిదర్శనం అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ ఉన్నదో. సో వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు కాబట్టి ఇన్సిడెంట్ అయింది, రిమాండ్ చేయాలని చెప్పేసి పీపీ వాదించారు. రోడ్ షో ఇన్ఫర్మేషన్ లేదు, పోలీసులు జరిగింది. వీరు సినిమా చూడడానికి వస్తామని పర్మిషన్ తీసుకున్నారు, రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు, జులుస్తో వచ్చారని పీపీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న జడ్జి వీరిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఓకేనా. హైకోర్టు మాకు తెలియదు, ఇంకా రాలేదు. హైకోర్టు ఎలాంటి అయితే రాలేదు. ఓకే.